నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. పార్టీనే ఫస్ట్. మీకోసం జనసేన ఫ్యూచర్ను డ్యామేజ్ చేసుకోలేను. కూటమి నుంచి బయటకి రాలేను. నాకో లక్ష్యం ఉంది. భవిష్యత్ ప్రణాళిక కూడా ఫిక్స్ చేసుకున్నా అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పగడ్బందీ డెసిషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలను మందలించి ఒక ఆయనతో విప్ పదవికి రిజైన్ చేయించారు. పైగా 2 జిల్లాల కమిటీలను రద్దు చేసి లీడర్లకు షాక్ ఇచ్చారు. క్రమశిక్షణే జనసేన అధినేత టాప్ ప్రయారిటీయా? కీలక డెసిషన్స్ క్యాడర్ కు ఇండికేషన్ ఇచ్చేందుకేనా? టాప్ టు బాటమ్ జనసేనాని యాక్షన్ స్టోరీ. పార్టీలో క్రమశిక్షణకే ప్రయారిటీ, తేడా వస్తే వేటు. అరవ శ్రీధర్తో విప్ పదవికి రిజైన్ చేయించిన పవన్. పోలవరం ఎమ్మెల్యేకు నెల రోజుల టైం ఇచ్చిన సేనాని. నెల్లూరు, ప్రకాశం జిల్లా కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం. పవన్ కీలక డెసిషన్స్, క్యాడర్ కు స్ట్రాంగ్ ఇండికేషన్స్. కూటమి లాంగ్ లీవ్ అంటున్నారు. జెన్జీ సెంట్రిక్ గా పాలిటిక్స్ చేసేందుకు పావులు కదుపుతున్నారు. జనసేన పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేసేందుకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ క్రమశిక్షణ విషయంలో కూటమి అంశంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. కొందరు నేతల తీరుతో పార్టీకి, ప్రభుత్వానికి వస్తున్న బ్యాడ్ నేమ్ తన యాక్షన్ తోనే తిప్పి కొడుతున్నారు. సొంతింట్లో కుంపట్లు, నేతలు లైన్ దాటి మాట్లాడి సొంత వ్యవహారాలతో పార్టీకి ఇబ్బంది తెచ్చిపెడుతూ ఉండడంపై కాస్త సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. తన సొంత పార్టీ నేతలను సెట్ రైట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి గ్రూప్ పాలిటిక్స్ చేసే నేతలకు పవన్ క్లాస్ పీకుతున్నారు. ఇదే లాస్ట్ ఛాన్స్ అనే వార్నింగ్లు ఇస్తూ టాప్ టు బాటం అందరికీ ఓ ఇండికేషన్ పంపిస్తున్నారు జనసేనాని. జనసేన పార్టీ క్షేత్రస్థాయి సమస్యలపై పవన్ ఫోకస్ చేశారని టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ బాధ్యతలతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం దెబ్బతినకుండా స్ట్రిక్ట్ గా బిహేవ్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాల కమిటీలను పూర్తిగా రద్దు చేసినట్లు చెబుతున్నారు. ఆ 2 జిల్లాల్లో పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న పవన్ పనితీరును, పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చాలా కాలంగా చెబుతున్నా వినిపించుకోకపోవడంతో పార్టీ పదవుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా నెల్లూరు జిల్లా జనసేన కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు పవన్ చేసిన ప్రకటన పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కేవలం జిల్లా కమిటీనే కాకుండా ఆ జిల్లా పరిధిలో నగర, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నేతల్లో క్రమశిక్షణ రాహిత్యం పెరిగిపోవడం, పార్టీ లైన్ కి భిన్నంగా కొందరు నేతల వైఖరి ఉండడమే దీనికి ప్రధాన కారణమని జనసేన నేతలు చర్చించుకుంటున్నారు. నేతల ప్రవర్తనతో క్షేత్రస్థాయిలో కష్టపడే జన సైనికులు సఫర్ అవుతున్నారనే కంప్లైంట్స్ రావడంతో పవన్ సీరియస్ డెసిషన్స్ తీసుకున్నారని చెప్తున్నారు. ఇక నెల్లూరు కంటే ముందే గత నెలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని కూడా రద్దు చేశారు. ఒంగోలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ అధ్యక్షుడిగా ఉన్న ప్రకాశం జిల్లా కమిటీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య కోఆర్డినేషన్ మిస్ కావడంతో ఆ కమిటీని కూడా రద్దు చేసినట్లు ఇన్సైడ్ టాక్. కమిటీలు రద్దయిన నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొత్త కార్యవర్గాలను నియమించేంత వరకు పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను జనసేన కేంద్ర కార్యాలయమే చూసుకోబోతోందట. సమర్థులైన నేతలకు బాధ్యతలు అప్పగించే వరకు ఆయా జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచే పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. గ్రూప్ పాలిటిక్స్ కు ఫుల్ స్టాప్ పెట్టే ప్లాన్ లో భాగంగానే సీరియస్ డెసిషన్స్ వైపు అడుగులు వేస్తున్నారని చర్చించుకుంటున్నారు. కొన్ని రోజులుగా నేతల తీరు, వ్యవహార శైలిని పరిశీలించిన తర్వాత అందరినీ కలుపుకుని వెళ్లే నాయకులకు బాధ్యతలు అప్పగిస్తారని చెప్తున్నారు. అంతర్గత గొడవలకు చెక్ పెట్టి
క్రమశిక్షణకే టాప్ ప్రయారిటీ ఇవ్వాలనేది పవన్ ఆలోచన అంటున్నారు. ఇక తమపై వస్తున్న ఆరోపణలు, వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో జనసేనకు చెందిన 2 ఎమ్మెల్యేలు, రైల్వే కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, అలాగే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు పవన్. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సర్దుబాటు చేసుకునేందుకు నెల రోజుల టైం ఇచ్చారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయించారు. ఓ మహిళ విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు కమిటీ వేసి ఆ తర్వాత ఆయనతో విప్ పోస్టుకు రిజైన్ చేయించారు. అటు జిల్లా కమిటీల రద్దు, ఇటు 2 శాసన సభ్యులపై యాక్షన్తో పార్టీ క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూపించారు పవన్. ప్రజా ప్రతినిధులపై వచ్చే అలిగేషన్స్ ను లైట్ తీసుకోకుండా పార్టీలో ఇంటర్నల్ క్లాషెస్ ని సీరియస్ గా తీసుకుంటూ యాక్షన్ కు దిగడం చర్చనీయాంశమవుతోంది. తప్పు చేసినా, నిర్లక్ష్యం వహించినా సొంత పార్టీ నేతలైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇండికేషన్ ను పంపిస్తున్నారు జనసేనాని పవన్.